ఈటెల రాజేందర్ నీ పౌర సరఫరాల శాఖలో రేషన్ కార్డు ప్రింటింగ్ చేసిన ప్రెస్ గుంటూరు జిల్లా వాడికి ఇచ్చినావు కదా. ఆయనలో గుంటూరు ఏమన్నా గుంట జాగడిగినమా? మా రాష్ట్రం మాకు కావాలని అన్నావు కదా. ఇవాళ గుంటూరుకి మొత్తం తెలంగాణలో రేషన్ కార్డు ప్రింట్ చేసే అర్హత ఉన్నవాడే లేడా? గుంటూరుకి ఎందుకు ఇచ్చినామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి ఈటెల రాజేందర్ ను నేను అడుగుతున్నా. ఇది నీ అవినీతి భాగవతం. ఇదే కాదు, కాంగ్రెస్ పార్టీ ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు గృహ నిర్మాణ శాఖ నుంచి హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన ప్రాంతం గచ్చిబౌలి, మాదాపూర్, కుకట్పల్లి, హైటెక్ సిటీ చుట్టుముట్టత 300 ఎకరాల భూములు జాయింట్ వెంచర్ కింద రామ్కీకి, హిందూ ప్రాజెక్టుకు, మంజిరా ప్రాజెక్టుకు, ఇతర కొన్ని ప్రాజెక్టులు జాయింట్ వెంచర్ కింద 300 ఎకరాల భూములు అభివృద్ధి చేయమని వాళ్ళకి ఇచ్చారు. అందులో ప్రభుత్వం వాటా పోను 10% పేదలకు ఎల్ఐజీ ఇండ్లు నిర్మించి ఇవ్వాలి. ఎల్ఐజీ ఇండ్లు అంటే ఇప్పుడు చెప్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. 300 ఎకరాల 10% అంటే 30 ఎకరాల పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదా 30 లక్షల స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్స్ కట్టి 100 మంది పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఉండొచ్చు. కానీ ఇవాళ వాళ్ళు నిర్మాణం చేయలేదు. కొనుగోలు చేసిన వాళ్లకు రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలంటే వాళ్ళ నుంచి ఎట్లా వసూలు చేసుకోవాలన్న లంచాలు తెలియక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసిండ్రు. ఆ మంత్రివర్గ ఉపసంఘంలో నిన్న నిర్మల్లో ఒక ఆయన చాలా పొడుగు మాటలు మాట్లాడిండు. ఆయన పేరు ఇంద్రకరణ్ రెడ్డి. బిడ్డ ఇంద్రకరణ్ రెడ్డి, నువ్వు మెక్కిందంతా కక్కిస్తా, నువ్వు ఎట్లా గెలుస్తావో నిర్మల్లో నేను చూస్తా. ఇవాళ నువ్వు ఈటెల రాజేందర్, పట్నం మహేందర్ రెడ్డి కలిసి కేసీఆర్ గారు మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి గృహ నిర్మాణ శాఖలో జాయింట్ వెంచర్ కింద ఇచ్చిన ప్రాజెక్టులలో 150 కోట్ల రూపాయలు లంచాలు తీసుకొని పేదోళ్ళ కడుపు కొట్టిన మాట వాస్తవం కాదా? అన్ని వివరాలు ఉన్నాయి. మీ బండారం బయట పెట్టి మీ బతుకులు బస్టాండ్ పాలు చేస్తా అని చెప్పి ఈ చౌరస్తా నుంచి నేను చెప్తున్నా. ఇవాళ ఈటెల రాజేందర్ ఉద్యమకారుడైన ముసుగు, నిజాయితీ పరుడైన ముసుగు, బలైన వర్గాల ప్రతినిధి అనే ముసుగు. దీంట్లో ఏ ఒక్కటి కూడా నిజం కాదు. ఎందుకంటే ఆయన బంధుత్వాలు చేసింది ఎవరితోనో, ఆయన బంగ్లాలు కట్టుకున్నది ఎక్కడనో, ఆయన వ్యాపారాలు ఎలాంటివో మీకు అందరికీ తెలియనివి కాదు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఒకప్పుడు కమ్యూనిస్టు భావజాలం ఉండొచ్చు, ఇవాళ క్యాపిటలిస్ట్ కంటే కూడా దోపిడీదారుడుగా మారిండు. ఇవాళ 100 కోట్ల కేసీఆర్ దోపిడీదారుల్లో ఈయన ఒక వాటాదారుడు. ఈయన శాఖకిన సర్వ స్వతంత్రంగా దోసుకుంటుంటే కేసీఆర్ కు వాటా ఇవ్వకపోవడం వల్ల ఆ శాఖలో జరుగుతున్న అవినీతి మొత్తం ఈటెల రాజేందరే అనుభవిస్తున్నాడని, ఈటెల రాజేందర్ అవినీతిని నిలువరించడానికి ఒక ఐపీఎస్ అధికారిని తీసుకొచ్చి పౌర సరఫరాల శాఖకు కమిషనర్ గా నియమించాడు కేసీఆర్. ఎందుకంటే అధికారి ఈటెల రాజేందర్ కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే ఈటెల రాజేందర్ తన దగ్గరకు వస్తాడని చెప్పి ఒక నిజాయితీ పరుడైన ఐపీఎస్ ఆఫీసర్ ను తీసుకొస్తే మొదటి సంవత్సరంలోనే లావాదేవీలలో రాష్ట్ర ప్రభుత్వానికి 1000 కోట్ల మిగులు చూపించిండు. 1000 కోట్ల నిధులు మిగిలినాయని ముఖ్యమంత్రి ఆ ఐపీఎస్ అధికారికి రాష్ట్రంలో అత్యంత అనుభవజ్ఞుడైన నిజాయితీ పరుడైన పరిపాలన కలిగిన అధికారిగా 15 ఆగస్టుకు అతనికి అవార్డు ఇచ్చిండు. నేను అడుగుతున్నా, ఐపీఎస్ అధికారి వచ్చి ఒక్క సంవత్సరంలోనే శాఖలో 1000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి మిగిలిచ్చిండంటే ఆయన రాకంటే ముందు ఈటెల రాజేందర్ 3 సంవత్సరాలు ఆ శాఖకు మంత్రిగా ఉన్నాడు. సంవత్సరానికి 1000 కోట్ల చొప్పున 3000 కోట్ల రూపాయలు గోల్మాల్ జరిగిన మాట వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి అని చెప్పి నీ హుజూరాబాద్ మిత్రులను అడుగుతున్నా. ఇదే కాదు, పదే ఈటెల రాజేందర్ గారు చెప్తుండే, అయ్యా సంక్షేమ హాస్టళ్లలో మీరు కలలో కూడా ఊహించలే, మీరు ఆలోచన చేయలే, పేదోళ్ల బిడ్డలకు
ముఖ్యమంత్రి గారి మనవడు ఏ సన్న బియ్యం అయితే తింటున్నాడో గా సన్న బియ్యమే బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు వాళ్ళ పిల్లలకు మేము సన్న బియ్యం వండించి పెడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ కలలన్న ఆలోచన చేసిందా అని ఈటెల రాజేందర్ కు సిగ్గుండాలి ఆ మాట మాట్లాడడానికి. సిగ్గున్నోడు ఎవడు మాట్లాడాడు. ఇవాళ ఈటెల రాజేందర్ అనుచరుడు జగిత్యాలలో లక్ష్మణ్ అనే ఒక రైస్ మిల్లర్ యజమానిని పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి బొక్కలేసిండు ఈ సివిల్ సప్లైస్ కమిషనర్. ఎందుకని అంటే రేషన్ ₹1 బియ్యాన్ని రేషన్ షాపుల నుంచి 8 రూపాయలకు కొని ఆ బియ్యాన్ని తీసుకెళ్లి మిల్లులో డబుల్ పాలిష్ చేసి వాటిని సన్న బియ్యంగా తయారు చేసి 25 రూపాయలకు మళ్లీ పౌర సరఫరాల శాఖకే అమ్ముకుంటున్నాడని చెప్పి ఎన్ని కేసులు పెట్టినా వింటలేడని చెప్పి పీడీ యాక్ట్ పెట్టి బొక్కలేసింది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.